పరిశుద్ధత అనేదే ఒక పర్వతం. హల్లెలూయా. హోలీనెస్ ఈజ్ ద మౌంట్. ఒక కొండ ఎంత ఎత్తుగా ఉంటుందో పరిశుద్ధత అనేది అంత ఎత్తైనది. ఆమేన్. పరిశుద్ధత అనేది ఎలాంటిదంటే పర్వతమును పోలినది. హల్లెలూయా. పరిశుద్ధత అనేది ఏంటన్నా, దేవుని పరిశుద్ధత అనేది ఒక పర్వతం లాంటిది. హల్లెలూయా. ఒక మనిషిని వెలుగు సత్యము గాని త్రోవ చూపిస్తే మొట్టమొదటిగా ఆ మనిషి జీవితంలో పరిశుద్ధత మీద అపేక్ష వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఒక్క మనిషిలో దేవుని యొక్క వెలుగు ప్రారంభమైతే, ఒక వ్యక్తిలో దేవుని యొక్క సత్యం ప్రారంభమైతే, అది ఏలుబడి చేయడం ప్రారంభమైతే మొట్టమొదటిగా ఆ మనిషికి కలిగే ఒక దర్శనం ఏంటంటే, నేను పరిశుద్ధంగా ఉండాలి. ఆమేన్. నేను ధనవంతునిగా ఉండాలనుకోడు, నేను ఘనమైన వ్యక్తిగా ఉండాలనుకోడు, నా గురించి 10 మంది మాట్లాడుకునేవారిగా ఉండాలనుకోడు. కానీ ఆ మనిషి ఏమనుకుంటాడో తెలుసా, నేను పరిశుద్ధునిగా ఉండాలనుకుంటాడు. ఆమేన్.